రామాయణంలో కిష్కింధాకాండలో 39 సర్గం. ఇక్కడ శ్రీరాముడు సుగ్రీవుడికి కృతజ్ఞతలు చెప్పటం, అలాగే అన్ని దిక్కులకి పంపించిన ఆ వానర ప్రముఖులందరూ కూడా కొన్ని కోటాన కోట్ల సేనని తీసుకుని మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వచ్చి ఆయన్ని కలుసుకోవటం గురించి చెప్పబడింది. ఇతి బ్రువాణాం సుగ్రీవం రామో ధర్మభృతాం వరః బాహుభ్యాం సంపరిష్వజ్య ప్రత్యువాచ కృతాంజలిః. సుగ్రీవుడు పలుకుతున్న మాటలు విన్న ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడైన శ్రీరాముడు తన ఎదుటనే అక్కడ మళ్ళీ నమస్కరిస్తూ ఉన్నవాడు. అందుకే ఆ వానరేంద్రుని తన దగ్గరికి తీసుకుని గాఢంగా కౌగలించుకున్నాడు. తర్వాత రాముడు మళ్ళీ సుగ్రీవుడికైనా అంటున్నాడు, యదింద్రో వర్షతే వర్షం నా తచ్చిత్రం భవిత్వచిత్ ఆదిత్యో వా సహస్రాంశు కుర్యాద్ విధిమిరం నభః. ఓ మిత్రమా, ఇంద్రుడు వర్షాన్ని కురిపించుట, అలాగే 1000 కిరణములు గల సూర్యుడు చిమ్మ చీకట్లను పారద్రోలుట, చంద్రుడు తన చల్లని కాంతులతో ఈ భూమండలానికి ఆహ్లాదాన్ని ఇవ్వటము, చంద్రమా రశ్మిభిః కుర్యాత్ పృథివీం సౌమ్య నిర్మలా తద్విధో వాపి మిత్రాణాం ప్రతికుర్యాత్ పరంతప ఏవం త్వయేన తచ్చిత్రం భవేద్యత్ సౌమ్య శోభనం జానామ్యహం త్వాం సుగ్రీవ సతతం ప్రియమాదినం. అంటే ఏవైతే సూర్యుడికి సహజ లక్షణం ఆ కిరణాన్ని ప్రసరింపచేయటం, చంద్రుడికి సహజ లక్షణం ఆహ్లాదకరమైనది ప్రసరింపచేయటం, అలాగే ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ వారి వారి సహజ లక్షణాలు. అలానే మిత్రమా, ప్రత్యుపకారం చెయ్యుట నీ వంటి సత్పురుషులకు కూడా ఒక సహజ గుణము. ఇందులో పైగా నువ్వు ఇట్లా ఉపకారం చెయ్యటము, దానిలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అందుకే ఓ సౌమ్యుడా, ఓ సుగ్రీవా, నువ్వు ఇట్లా శుభ లక్షణాలన్నీ కూడా చాలా ఎక్కువగా కలిగి ఉన్నవాడు కాబట్టి నువ్వు చేస్తున్న ఈ ప్రత్యుపకారానికి నాకేమీ ఆశ్చర్యం కలగట్లేదు. ఎప్పుడూ కూడా ప్రియమైన మాటలే మాట్లాడేవాడివి నువ్వు, నీ స్వభావం నాకు తెలుసు అన్నాడు. తత్సనాదః సఖీ సంఖ్యే జేతాస్మి సకలానరీ త్వమేవ మే సుహృన్మిత్రం సహాయం కర్తుమర్హసి. ఓ సుగ్రీవా, నీవు నాకు తోడుగా ఉంటే నేను ఆ యుద్ధాల్లో శత్రువులందరినీ కూడా అవలీలగా ఓడించేస్తాను. నీవు నాకు ప్రాణమిత్రుడు కనుక నువ్వు నాకు సహాయపడు అన్నాడు. జహానాత్మా వినాశాయ వైదేహీం రాక్షసాధమః వంచయిత్వా తు పౌలూమి అనుహ్లాదో యథా సచి. ఎలా అయితే అనుహ్లాదుడన్న రాక్షసుడు ఇంద్రుడు ఒక భార్య అయిన సచి దేవిని అపహరిస్తాడు, ఆ రాక్షస అధముడు, అలాగే ఇప్పుడు రావణాసుడన్న రాక్షస అధముడు కూడా తన వినాశనం కొరకే సీతాదేవిని వంచించంటే మోసం చేసి అపహరించుకుని వెళ్ళిపోయాడు. నచీరాతం హనిష్యామి రావణం నిశితేహ చరేహ పౌలోమ్యాహ పితరం దృప్తం శతక్రతురివాహహే. అంటే ఎలా అయితే సచీదేవి యొక్క తండ్రి పూలోమి అతని అనుజ్ఞ తీసుకుని అతని అనుమతితోనే ఈ అనుహ్లాదుడన్న రాక్షసుడు సచీదేవిని అపహరించి తీసుకెళ్తాడు. ఇంద్రుడు గర్వోన్మత్తుడయి అనుహ్లాదుని అలాగే అతనికి సహాయం చేసిన పూలోముని కూడా యుద్ధరంగంలో చంపేస్తాడు. అలాగే నేను కూడా దుష్టుడైన ఆ రావణాసుని నా వాడైన బాణాలతో త్వరలోనే సంహరిస్తాను అన్నాడు. ఏతస్మిన్నంతరే చైవ రజః సమభివర్తత ఉష్ణాం తీవ్రాం సహస్రాంశోః చాదయద్ గగని ప్రభాం. శ్రీరాముడు ఇట్లా మాట్లాడుతూ ఉండగానే ఆకాశం అంతా కూడా సూర్యుడు యొక్క కిరణాలు అన్నీ కప్పివేసేసినట్టుగా దుమ్ములంతా కూడా చెలరేగిపోయాయి. దిశః పర్యాకులాశ్చాసన్ రజసా తేన ముచ్యత చచాల చ మహీ సర్వ సశైల వనకానన. ఇలా ఒక్కసారిగా అంత దుమ్ము రేగిపోతుంది, మొత్తం వ్యాపించిపోయింది అన్ని వైపుల పోను. ఒక పక్క అంటే అనుకోవచ్చు, అన్ని దిక్కులు కూడా అట్లా చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. అంటే ఒక్కసారి చిమ్మ చీకట్లు ఉన్నప్పుడు పక్కన ఉన్నదే కనిపించదు. ఇంకా కొండలు కానీ ఇవేవి కానీ వనాలు కానీ
ఏవి కనిపించట్లేదు. తతో నగేంద్ర సంకాసేహ తీక్షదంశ్రైర్మహాబలైః కృత్స్నా సంచాలిత భూమిః అసంఖ్యేయః ప్లవంగమేః. ఇవి కనిపించట్లేదు సరికదా, అక్కడున్న కొండలు, వనాలు, అరణ్యాలు, భూమి ఇవంతా కూడా వణికిపోయి కంపించిపోతూ ఉన్నాయి. అప్పుడు చూస్తే వాడైన దంతాలు కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద శరీరాలు కలిగిన వాళ్ళు, ఎలా అయితే ఏనుగులాగా, మదుపుటేనుగుల్లాగా ఉన్నవాళ్ళు, లెక్క పెట్టలేనని వానరులందరూ కూడా ఇసుక రాలిస్తే ఎలా అయితే పడిపోతుందో అలాగా అంతమంది వచ్చి ఆ భూమి మీద వ్యాపించిపోయారు. నిమేషాంతరమాత్రేణ తతస్సైర్హారియూతపేహ కోటిశతపరివారేహ కామరూపిభిరావృతా. ఇంత కోటాన కోట్ల మంది వానరులందరూ కూడా ఒక్క క్షణంలో, పైగా వీళ్ళందరూ ఎవరంటే కామరూపులు. ఈ రూపంలో మారాలంటే వెంటనే కోరికకు తగ్గట్టుగా మారగలిగిన వాళ్ళు. ఆ వానరసేన తీసుకొచ్చిన వానరసేన నాయకులు ఇలా అందరూ చూస్తే అక్కడ పరివారం అంతా కూడా ఆ భూమి అంతా వ్యాపించిపోయినట్టుగా, అంటే భూమి కనిపించకుండా ఇంత పెద్ద పెద్ద శరీరాలు కలిగిన కోటాను కోట్ల సేనతో నిండిపోయింది. నాదేహ పార్వతీశ్చ సాముద్రైశ్చ మహాబలైః హరిభిర్మేఘనిర్వాద్రైః అన్యైశ్చ వనచారిభిః తరుణాదిత్యవర్ణైశ్చ శశిగౌరైశ్చ వానరైః పద్మకేసరవర్ణైశ్చ శ్వేతైర్మేరుకృతాలయః. పైగా ఇంత కోటాను కోట్ల మంది వస్తే, పైగా అందరూ ఒక ప్రదేశం నుంచి రాలేదు, అన్ని దిక్కుల నుంచి వచ్చారు. అందుకని వాళ్ళ రంగులు అలా ఆకారాల్లో కూడా కొంచెం మార్పులు ఉన్నాయి. నదుల దగ్గర నుంచి, సముద్ర తీరాల దగ్గర నుంచి, పర్వత ప్రదేశాల నుంచి, వనాల నుంచి, ఇట్లాంటి ప్రదేశాలలో నివసిస్తున్న వాళ్ళు, మహాబలశాలులైన వానరులందరూ అక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళు పైగా మేఘాలు ఎలా అయితే వర్షించేటప్పుడు గర్జన వస్తుందో శబ్దం, అలా గర్జిస్తూ ఉన్నారు. వారిలో కొందరేమో బాలసూర్యుడులాగా, అంటే బాలసూర్యుడు ఉదయిస్తున్న సూర్యుడు ఎలా అయితే పసుపు ఎరుపు ఆ కలయికతో ఉంటాడు, ఆ రంగులో ఉన్నారు. మరికొందరేమో చంద్రుడిలాగా చాలా స్వచ్ఛమైన వన్నెతో ఉన్నారు. ఇంకొందరు పద్మకేసరములాగా పసుపు రంగుతో ఉన్నారు. వారిలో చాలామంది మేరు పర్వత నివాసులు, అందుకని వాళ్ళు కూడా శ్వేతవర్ణాలతో ఉన్నారు. కోటి సహస్రే దశభిః శ్రీమాన్ పరివృత్తస్తథా వీరః శతవాలిర్నామ వానరాः ప్రత్యదృశ్యతాం. తేజస్వి అయిన శతవలి అన్న పేరు కలిగిన వానరుడు 10,000 కోట్ల మంది అనుచరులను తీసుకుని అక్కడికి వచ్చాడు. తతః కాంచనశైలాభः తారాయ వీర్యవాన్ పితా అనేకే దశ సహస్రేహ కోటిభిః ప్రత్యదృశ్యత. అలాగే మేరు పర్వతాల్లో ధీరుడు పరాక్రమశాలి అయిన తారకి తండ్రి అయిన సుషేణుడు కూడా కొన్ని వేల కోట్ల మంది అనుచరుల్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. తథా పరేణ కోటీనాం సహస్రేణ సమన్వితః పితా రూమాయాః సంప్రాప్తః వశురో విభుః. అలాగే సుగ్రీవుడు యొక్క భార్య అయిన రూమ యొక్క తండ్రి కూడా, ఆయన ఎన్నో కోట్ల మందిని తీసుకుని అక్కడికి వచ్చాడు. పద్మకేసర సంకాసః తరుణార్క నిభాననః బుద్ధిమాన్ వానర శ్రేష్టః సర్వవానర సత్తమః అనీకైర్బహు సాహస్రైః వానరాణాం సమన్వితః పితా హనుమతః శ్రీమాన్ కేసరి ప్రత్యదృశ్యత. అలాగే పద్మకేసరి ఆ రంగులతో ఉన్నవాళ్ళు, బాల సూర్యునిలా చక్కని ముఖశోభలు కలిగిన వాళ్ళు, వానరులందరినీ కూడా అందులో శ్రేష్టమైన వాడు ప్రజ్ఞాశాలి హనుమంతుడు యొక్క తండ్రి కూడా. ఆ కేసరి వానర ప్రముఖులు వేల కొలదిగా ఆ సేననంతా తీసుకుని అక్కడికి చేరారు. గోలాంగుల మహారాజ్ఞో గవాక్షో భీమ విక్రమః వృత్తః కోటి సహస్రేణ వానరాణాం అదృశ్యత వృక్షాణాం భీమవేగానాం ధూమ్రః శత్రునిబర్హణః వృత్తః కోటి సహస్రాభ్యాం ద్వాభ్యాం సమభివర్తత. కొండముచ్చులకి ప్రభువు గొప్ప పరాక్రమశాలి అయిన గవాక్షుడు కూడా కొన్ని వేల కోట్ల మంది వానరుల్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. శత్రువుల్ని రూపుమాపగలిగిన వాడు,
ఎంతో వేగంగా వెళ్ళగలిగిన వాడైన ధూమ్రుడు కూడా ఆయన భల్లూక నాయకుడు. ఆయన 2000 కోట్ల మందిని తీసుకుని సేనతో అక్కడికి వచ్చాడు. మహాచలానిభేర్ఘోర్యేహ పనసూనామయూతపః ఆజగామ మహావీర్యः తిస్రుభిः కోటిభిర్వృత్తः నీలాంజనచయాకారో నీలో నామాదయూతపః అదృశ్యత మహాకాయः కోటిభిర్దశభిర్వృత్తः. గొప్ప వీరుడు పనసుడు అన్న వానరుడు యోధుడు కూడా మహాపర్వతాలతో ఉన్నట్టుగా చాలా భయంకరమైన ఆకారాలు కలిగిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని 3,00,00,000 మంది వానరుల్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. అలాగే కాటుక కన్నా కూడా అంతలాగా ఉన్న ఆకారం కలిగిన వాడు, ఆ రంగులో పెద్ద శరీరం కలిగిన వాడైన నీలుడు కూడా ఆ వానర యోధుడు 10,00,00,000 మంది అనుచరుల్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. తతః కాంచన శైలాభో గవయో నామ యూతపః ఆజగామ మహావీర్యః కోటిభిః పంచభిర్వృత్తః. గవయుడు అన్న వానర ప్రముఖుడు కూడా నాయకుడు. ఆయన కూడా చాలా పరాక్రమశాలి. మేరు పర్వతం లాగా చాలా దృఢమైన వాడు. అతడు 5,00,00,000 మంది వానరుల్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. ధీరముఖ్యశ్చ బలవాన్ యూదపోభ్యాయయౌ తథా వృద్ధः కోటిసహస్రేణ సుగ్రీవం సముపస్థితः మైందశ్చ ద్విదశోభౌ అశ్విపుత్రో మహాబలో కోటిసహస్రేణ వానరాణం అదృశ్యతాం. ధరీముఖుడు వానర నాయకుడు, ఆయన కూడా బలశాలి. అతడు కూడా 1,000,00,000 మంది అనుచరులను తీసుకుని సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. అశ్విని దేవతల కుమారులైన మైందుడు, ద్వివిధుడు కూడా చాలా మంది సేనని తీసుకుని 1,00,00,000 మందిని అనుచరులను తీసుకుని అక్కడికి వచ్చారు. గజశ్చ బలవాన్ వీరః కోటిభిస్తాశ్రుభిర్వారుతః ఆజగామ మహాతేజ సుగ్రీవస్య సమీపతః. ఇలాగే తేజస్వి అయిన వీరుడైన గజుడు అన్న ఆయన కూడా బలశాలి. అతడు కూడా 3,00,00,000 మంది వానరుల్ని తీసుకుని సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. వృక్షరాజో మహాతేజ జాంబవన్నామ నామతః కోటిభిర్దశభిప్రాప్తః సుగ్రీవస్య వశే స్థితః. అలాగే భల్లూక ప్రభు అయిన జాంబవంతుడు కూడా చాలా తేజస్వి. అతడు సుగ్రీవుడికి చాలా సన్నిహితుడైన వాడు. అతడు 10,00,00,000 మంది ఆ యోధుల్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. రుమన్వాన్నామ విక్రాంతో వానరో వానరీశ్వరం ఆయయో బలవాస్తూర్ణం కోటిశత సమావృత్తః. అలాగే చాలా బల పరాక్రమ కలిగిన రుమన్వంతుడు అన్న వానర ప్రముఖుడు కూడా 100,00,00,000 మంది ఆ సేనను తీసుకుని ప్రభు అయిన సుగ్రీవుడి దగ్గరికి త్వరగా వచ్చాడు. తతః కోటి సహస్రానాం సహస్రేణ శతేన చ పృష్ఠతోను గతః ప్రాప్తో హరిభిర్గంధమాదనః. అలాగే గంధమాధనుడు అన్న ఆయన కొన్ని కోట్ల మంది వానరులు తీసుకుని అక్కడికి వచ్చాడు. తతః పద్మ సహస్రేణ వృత్తః శంకుశత్తేన చ యువరాజో అంగదః ప్రాప్తః పితృతుల్య పరాక్రమః. యువరాజైన అంగదుడు కూడా తన తండ్రి అయిన వాలిలాగే చాలా పరాక్రమవంతుడు. అతడు కూడా 1000 పద్మములు 100 శంఖములన్న సంఖ్యతో అనుచరుల్ని తీసుకొచ్చారు. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏవైతే కొన్ని కోట్ల మందిని, దానికి మళ్ళీ ఒక్కొక్క దానికి పేరు, అలాగే ఈ పద్మాలన్నా శంఖవులన్నా సరే కొన్ని కోటాన కోట్ల మందిని తీసుకుని ఆ సంఖ్యలో వచ్చాడు అంగదుడు. తతస్తారా ద్యుతిస్తారో హరిర్భీమ పరాక్రమః పంచభిర్వారికోటిభిః దూరతః ప్రత్యదృశ్యతాం. నక్షత్ర కాంతుల్లాగా విలసిల్లుతున్నవాడు భీమ పరాక్రమశాలు అయిన తారుడు కూడా వానరుల్లో ప్రముఖుడు. ఆయన 5,00,00,000 మందిని తీసుకుని రాజైన సుగ్రీవుడికి దగ్గరికి వచ్చాడు. ఇంద్రజానుః కపిర్వీరో యోధపః ప్రత్యదృశ్యత ఏకాదశానాం కోటినామ ఈశ్వరస్తేశ్చ సంవృతః తతోరంభస్త్వనుప్రాప్తః తరుణాదిత్య సన్నిభః ఆయుతేనావృతశ్చైవ సహస్రేణ శతేన చ. వానర వీరుడు ఇంద్రజానువు అన్న ఆయన అధిపతిగా ఉన్నాడు. ఆయన సేన 11,00,00,000 మందిని తీసుకుని అక్కడికి వచ్చాడు. బాలసూరుడి కాంతులతో విలసిల్లుతున్నవాడు రంభుడు అన్న ఆయన
కొన్ని కోట్ల మంది వానర యోధుల్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. తతో యూధపాతిర్వీరో దుర్ముఖో నామ వానరః ప్రతృర్దృశ్యతా కోటిభ్యాం ద్వాభ్యాం పరివృత్తో బలి कैलासशिखराकारेह वानरे भीमविक्रमेह वृत्तः కోటిసహస్రేణ హనుమాన్ ప్రత్యదృశ్యత. అలాగే వీరుడు బలశాలుడు వానరుల నాయకుడు అయిన దుర్ముఖుడు ఆయన కూడా 2 కోట్ల మందిని తీసుకుని అక్కడికి వచ్చాడు. కైలాస శిఖరంలాగా ఉన్నతంగా పైగా శత్రువులకే భయం కల్పించే అంత పరాక్రమశాలి అయిన వాడు, అటువంటి వాళ్ళు 1000 కోట్ల మందిని వెంటబెట్టుకుని హనుమంతుడు కూడా వచ్చాడు. నలశ్చాపి మహావీర్య సంవృతో ధూమ్రవాసిభిః కోటిశతేన సంప్రాప్త సహస్రేణ శతేన చ. మహాపరాక్రమశాలి అయిన నలుడు వృక్షములపై నివసించే కొంతమంది వానరయోధుల్ని కోటాను కోట్లుగా తీసుకుని అక్కడికి వచ్చాడు. తతో దధీముఖః శ్రీమాన్ కోటిభిర్దశభిర్వృత్తః సంప్రాప్తో భీమతస్తస్య సుగ్రీవస్య మహాత్మనః. శుభ లక్షణాలు సంపన్నంగా ఉన్న దధీముఖుడు మహాత్ముడైన సుగ్రీవుడికి అత్యంత ముఖ్యమైనవాడు. అతను కూడా 10 కోట్ల మంది వానర యోధుల్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. శరభః కుముదో వహ్నిః వానరో రంహ ఏవ చ ఏతే చాన్యే చ బహవో వానరాః కామరూపిణః. శరభుడు, కుముదుడు, వాహ్ని, అలాగే రంహుడు ఇంకను చాలా మంది, వీళ్ళందరూ కూడా కామరూపులైన వానరులు, పర్వతాల దగ్గర నివసించే వాళ్ళు, పైగా పర్వతాల్లాగా అంత దృఢంగా ఉన్నవాళ్ళు. ఆవృత్య పృథివీం సర్వాం పర్వతాశ్చ వనాని చ యూధపాః సమనుప్రాప్తాః తేషాం సంఖ్యా న విద్యతే ఆగతశ్చ విశిష్టాశ్చ పృథివ్యాం సర్వవానరాః. భూమండలం మీద పర్వతాల దగ్గర ఉన్నారు, అడవుల్లో ఉన్నారు, ఎక్కడున్నా సరే, సముద్ర తీరాల దగ్గర ఉన్నా సరే లెక్క పెట్టలేనన్ని వానర యోధులందరినీ కూడా వెంట పెట్టుకుని అన్ని ప్రదేశాల నుంచి ఈ ముఖ్యమైన వాళ్ళందరూ ప్రముఖులు తీసుకొచ్చేశారు. ఆప్లవంతః ప్లవంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః అభ్యవర్తంత సుగ్రీవం సూర్యమభ్రాగణ ఇవ. అయితే ఈ వానరులందరూ కూడా ఎలా ఉన్నారు అంటే పెద్ద శరీరాలు కలిగి ఉన్నవాళ్ళు, అక్కడంతా కూడా వ్యాపించిపోయి ఉన్నారు. కొంతమంది ఎగురుతున్నారు, కొంతమంది దూకుతున్నారు, కొంతమంది గర్జిస్తూ ఉన్నారు. మేఘముల్లాగా సూర్యుడిలాగా ఉన్నారు. ఎలా అయితే సూర్యుడి కిరణాలు అన్ని వైపులా ప్రసరింపస్తాయో అలాగే సుగ్రీవుడు చుట్టూ ఇంతమంది అన్నన్ని ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ అలా ఉన్నారు. కుర్వాణ బహుశబ్దాశ్చ ప్రహృష్ట బహుశాలినః శిరోభిర్వానరేంద్రాయ సుగ్రీవాయ నవిధయన్. అపరే వానరశ్రేష్ఠాః సంయమ్య చ యథోచిత్తం సుగ్రీవేణ సమాగమ్య స్థితాః ప్రాంజలయస్తథా. ఇలా పెద్ద పెద్ద బాహువులు కలిగిన ఆ వానరులందరూ కూడా చాలా సంతోషంలో కేరింతలు కొడుతూ కోలాహం చేస్తూ చాలా వినమ్రతతో మనకి ఎదురుగా ఉన్న సుగ్రీవుడైన ప్రభువుకి నమస్కరిస్తున్నారు. సుగ్రీవస్త్వరితో రామి సర్వాస్తాన్ వానరర్షభాన్ నివేదయిత్వా ధర్మజ్ఞః స్థితః ప్రాంజలిర్బ్రవీత్. వీళ్ళందరూ రాగానే ఇంకా కొందరు వానశ్రేష్ఠులు తగిన విధంగా వస్త్రాలు ఆభరణాదులన్నీ సర్దుకుని ఆయనకి దగ్గరగా వచ్చి నిలబడ్డారు. అంతటా ధర్మజ్ఞుడైన సుగ్రీవుడు రాముడి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించి నిల్చున్నాడు. అక్కడికి వచ్చిన వానరుల గురించి ఆ ప్రభువుకి నివేదిస్తున్నాడు సుగ్రీవుడు. యథా సుఖం పర్వత నిర్ఘోషేషు వనేషు సర్వేషు చ వానరేంద్రాః నివేశయిత్వా విధివద్బలాని బలం బలజ్ఞః ప్రతిపత్తుమిష్టే. సుగ్రీవుడు రాముడికి చెప్పిన తర్వాత ఆ వానరులతో ఇలా చెప్పాడు. ఓ వానరులారా, ఈ సమస్త పర్వతాలు, సెలయేర్లు, వనాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మీ మీ బలాలతో మీరు సుఖంగా ఉండండి. ఎందుకంటే గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు ఆ నాయకుడికి తన బలాల గురించి తెలుసుకోవటానికి వీలవుతుంది అని చెప్పాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలు 39 సర్గా సంపూర్ణం.